తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించలేక వడ్డీల మీద వడ్డీలు కడుతూ ఇబ్బంది పడుతున్నారా? అయితే ఇప్పుడే సంప్రదించండి శివ గోల్డ్ కంపెనీ. మీ నమ్మకానికి మా హామీ శివ గోల్డ్ కంపెనీ. విశాఖ ఉక్కు పరిశ్రమలోని స్టీల్ మెల్ట్ షాప్ 1లో జరిగిన లాడిల్ పేలుడుకు నాసిరకం ఫెర్రో అల్లాయిస్ కారణమని నిపుణులు ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు. ఫెర్రో అల్లాయిస్ నాసిరకంగా ఉన్నట్లు కొంతకాలంగా కార్మికులు ఫిర్యాదు చేస్తున్నట్లు తెలిసింది. ఉక్కు తయారీలో వాడిన నాణ్యత లేని ముడి సరుకులే ప్రమాదానికి కారణమయ్యాయన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ద్రవపు ఇనుములో ఉన్న ఆక్సిజన్ ను డీగ్యాసింగ్ చేయడానికి అల్యూమినియం, నాణ్యమైన ఫెర్రో అల్లాయిస్ కలుపుతారు. అక్కడ నుంచి లాడిల్లో ఆ ద్రవాన్ని ఆర్గాన్ రిన్సింగ్ స్టేషన్ కు తరలించి నైట్రోజన్ ఆర్గాన్ తో రిన్సింగ్ చేస్తారు. ఈ సమయంలో నాణ్యత లేని ముడి సరుకులో ఉండే స్లాగ్ వల్ల ఉక్కులో వ్యర్థ వాయువులు ఉత్పత్తి అవుతాయని నిపుణులు చెబుతున్నారు. ఆ వాయువులు ఒత్తిడికి గురై ఒక్కసారిగా బయటకు రావడంతో తాజా ప్రమాదం జరిగి ఉంటుందని భావిస్తున్నారు. గత ఏడాది 820 కోట్లు వెచ్చించి 1,00,000 టన్నుల పైచిలుకు ఫెర్రో అల్లాయిస్ కొనుగోలు చేశారు. ఫెర్రో సిలికాన్ టన్ను ₹1,00,000 పైగా, సిలికో మాంగనీసు టన్ను 70,000కు, ఫెర్రో మాంగనీసు టన్ను 70,000 చొప్పున బయట నుంచి కొనుగోలు చేశారు. ఫెర్రో అల్లాయిస్ నాసిరకంగా ఉన్నట్లు కొంతకాలంగా ఆరోపణలు వస్తున్నాయి. ఈ కారణంగా గత 3 ఏళ్లలో పలుమార్లు కన్వర్టర్ నుంచి ఆర్గాన్ రిన్సింగ్ స్టేషన్ కు లాడిల్ వచ్చే మార్గంలో చిన్న చిన్న పేలుళ్లు సంభవించి ద్రవపు ఉక్కు బయటకు వచ్చిందని కార్మికులు పలుమార్లు అధికారులకు ఫిర్యాదు చేశారు. కొన్ని నెలల క్రితం లాడిల్ రిపేర్ షాప్ ట్రాన్సిట్ స్టేషన్ వద్ద భారీ పేలుడు సంభవించి శ్రీనివాస్ అనే కార్మికుడు, మల్లేశ్వరరావు అనే అధికారి మృతి చెందారు. ఈ నెల 4న కూడా లాడిల్ రిన్సింగ్ స్టేషన్ లో పేలుడు సంభవించింది. అక్కడ ఎవరూ లేకపోవడంతో ప్రాణ నష్టం తప్పింది. 20,000 కోట్లతో ఉక్కు విస్తరణ చేపట్టినప్పుడే 500 కోట్లతో ఫెర్రో అల్లాయిస్ కర్మాగారాన్ని విశాఖ ఉక్కులో ఎందుకు ఏర్పాటు చేయలేదనేది $1 మిలియన్ ప్రశ్నగా మారింది. ఫెర్రో అల్లాయిస్ సరఫరాదారులు తమకు కావలసిన వారిని తనిఖీ బృందంలో నియమించేలా ఒత్తిడి తెచ్చి వ్యవహారాలు చక్కబెట్టుకుంటున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ఉక్కు తయారీలో కావలసిన మరో ముఖ్యమైన ముడి సరుకు కాన్సైల్డ్ లైమ్. దీనికోసం మొదట్లో సిఆర్ఎంపీ విభాగాన్ని ఏర్పాటు చేశారు. ఇందులో నిరంతరం పనిచేసేలా రోటరీ కిల్న్ ఫర్నేస్లను ఏర్పాటు చేశారు. 7 మిలియన్ టన్నుల ఉత్పత్తికి అనుగుణంగా ప్లాంట్ విస్తరణకు వెళ్లినప్పుడు ఆ విభాగాన్ని అభివృద్ధి చేయలేదు. దీంతో 2 ఏళ్లుగా కాన్సైల్డ్ లైమ్ ను బయట నుంచి కొనుగోలు చేస్తున్నారు. ఇది కూడా నాసిరకంగా ఉందనే ఫిర్యాదులు ఉన్నాయి. ఈ కారణంగా కన్వర్టర్లో ఉష్ణోగ్రతలు నియంత్రణలో ఉండటం లేదని, రిఫ్రాక్టరీ లైనింగ్ దెబ్బతింటోంది ఆరోపణలు ఉన్నాయి. విశాఖ స్టీల్ ప్లాంట్ లో పెద్ద ప్రమాదం జరిగితే ఉక్కు మంత్రిత్వ శాఖ అధికారులు సందర్శించకపోవటం ఏంటని కార్మిక సంఘాలు మండిపడుతున్నాయి.